కేసీఆర్ పాలనలో ఆర్థిక భూ విధ్వంసం జరిగిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఆదివాసీ దినోత్సవం సంతోషకరమైన రోజే కాదు, మన హక్కుల దినోత్సవం అన్నారు మంత్రి సీతక్క. ట్రైబల్స్ పై తరతరాల నుంచి అణచివేత కొనసాగుతుందన్నారు. చెంచుల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం 17,000 కోట్లు కేటాయించిందన్నారు. విప్ మురళీ నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కొమరంభీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం లోపల ఆర్థిక విధ్వంసాన్ని, భూ విధ్వంసాన్ని, అడవి విధ్వంసాన్ని, ఇసుక విధ్వంసాన్ని, మద్యం విధ్వంసాన్ని, మొత్తానికి తెలంగాణ విధ్వంసాన్ని సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే మీ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యం లోపల ఈ రాష్ట్రము పురోగతి చెందుతున్న విషయము రోజు రోజుకు మనకు అర్థమవుతున్నది. ఇన్ని అప్పులున్నా కూడా ఈ రాష్ట్రాన్ని ముంగలికి తీసుకుపోయే ఆలోచన ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో పాటు మరి వారితో ఉన్న మంత్రులకు అందరికీ మరి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇందిరమ్మ పాలన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన లోపల మనం ఇందిరమ్మ పాలన చూసినాం. మరి అదే ఇందిరమ్మ పాలన ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చింది, రాబోతున్నది. మన ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటిది, వాళ్ళ పరిస్థితి ఏంది, అడవి పరిస్థితి ఏంది, ప్లేన్ ఏరియా గిరిజనుల పరిస్థితి ఏంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మరి సమన్వయంతో ఒక ప్రణాళిక వేసుకొని దశల వారీగా పేదరిక నిర్మూలన జరగాలి. అన్ని రంగాలలో అభివృద్ధిలోకి మరి ముందంజలోకి వచ్చే విధంగా ఐటీడీఏలను కూడా బలోపేతం చేయడము, ట్రైకార్ను కూడా బలోపేతం చేయడము, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ రకమైనటువంటి ఆహ్వానము, ఆత్మీయత, అభివృద్ధి. మన వాళ్ళని ఒక్కసారి పిలిస్తే రారు, 10 సార్లు రండి 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 అంటే అప్పుడు వస్తారు. కాబట్టి 1కి 10 సార్లు మనమే చొరవ తీసుకొని గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా గత 10 సంవత్సరాలలో చూస్తే ఇదేదో మేము విమర్శ కోసం విమర్శ కాదు, ఒక్కటి కూడా ట్రైబల్ ఏరియాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. రాకపోగా మరి మనకు ఐటీడీఏల పరిధిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానికంగా ఒక్క ఉద్యోగాలు లేవు. ఇవాళ 10% రిజర్వేషన్ పెంచినట్టే పెంచి ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. అది వచ్చిన రిజర్వేషన్ కూడా ఇవాళ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇట్లాంటి సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి ఈ 5 సంవత్సరాలలో వెళ్ళాలని మరి ట్రైబల్ డిపార్ట్మెంట్ కోసం 17,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. అటవీ గ్రామాలలో రోడ్లు వేద్దామంటే మాత్రం పర్మిషన్ దొరకడం లేదు. అంటే